హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేశ్వర మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబటి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే మన వీడియో కూడా చూస్తున్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. సో ఎందుకంటే మన ఎవ్రీడే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో మేము ముందుకు వస్తాం అనమాట. అది ఒక స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా. సో ఈరోజు ఏంటంటే మీకోసం నేను లెస్ డ్రైవెన్లో 8 seater వెహికల్ తీసుకొచ్చాను, అది కూడా వితౌట్ యాడ్ బ్లో తోటే. సో వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఇది 2018 డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 2019 4th month రిజిస్ట్రేషన్ అనమాట. అదొకటి యాడెడ్ అడ్వాంటేజ్. టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.4V డీజిల్ మాన్యువల్ వెహికల్ అనమాట, V8 seater. అండ్ వెహికల్ సంబంధించిన హైలైట్స్ చూసుకుంటే వెహికల్ వచ్చేసి చాలా లెస్ డ్రివెన్ తిరిగింది. అండ్ వెహికల్ ఫ్రంట్ ప్యానల్ నుంచి బ్యాక్ ప్యానల్ వాళ్ళకి ఎలాంటి యాక్సిడెంటల్ లేదు. అండ్ వెహికల్కి వచ్చేసి ఏంటంటే వితౌట్ యాడ్బ్లీ ఉందన్నమాట, అదొకటి యాడెడ్ అడ్వాంటేజ్. చాలా మంది అన్నారు వితౌట్ యాడ్బ్లో ఒక మంచి కార్ తీసుకురండి అన్న, లెస్ డ్రివెన్లో అన్న చెప్పేసి అన్నారు. సో ఈరోజు వెహికల్ తీసుకొచ్చాను. వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెహికల్ వీడియో స్టార్ట్ చేసే ముందు వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్ వైజ్లో చూసుకుంటే సో ఇది V8 seater కాబట్టి మీకు ఇక్కడ డే టైమ్ రన్నింగ్ లైట్స్, హాలోజన్ లైట్ అండ్ ప్రొజెక్టర్ లైట్ ఉందన్నమాట. కింద కూడా మీకు ఫాగ్ లైమ్ కూడా చూసుకుంటే చాలా క్లారిటీలో ఉంది. అండ్ ఇండికేటర్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. అండ్ వెహికల్ సంబంధించిన ఫ్రంట్ పొజిషన్ చూసుకోండి. సో ఎక్కడ కూడా యాక్సిడెంటల్ హిస్టరీ మాత్రం లేదు. సో వెహికల్ సంబంధించిన ఫ్రంట్ పొజిషన్లో లైట్స్ కానీ, ఫాగ్ లైమ్స్ కానీ, ఇండికేటర్స్ కానీ అన్నీ కూడా వర్కింగ్ కండిషన్లో ఉంది. ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ, డెంట్స్ కానీ లేవన్నమాట. అండ్ వెహికల్కి సంబంధించిన అండర్ బాడీ కూడా ఒకసారి చూడండి ఫ్రంట్ నుంచి. సో ఎక్కడ కూడా మీకు ఫ్రంట్లో ఇంపాక్ట్ మాత్రం కాలేదు, మీరు చూసుకోవచ్చు. సో ఇంజిన్ కండిషన్ కూడా చాలా బాగుంది. అండ్ వెహికల్స్ సంబంధించిన సైడ్ వేస్లో మీరు ఇక్కడ చూసుకుంటే సో వెహికల్ సంబంధించిన సైడ్ వేస్లో మీకు సో దీనికి వచ్చేసి అపోలో టైర్ ఉందన్నమాట. సో అప్ టు 85% వరకు టైర్ కండిషన్ ఉంది. దాంతో ఏంటంటే మీకు సిల్వర్ అలైవిల్స్, దాంతోపాటు ఇంటిగ్రేటెడ్ డిస్క్ బ్రేక్ కూడా ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన టైర్ సైజ్ చూసుకుంటే 205/65 R16 టైర్ వచ్చింది అనమాట, అపోలో టైర్. అండ్ వెహికల్ సంబంధించిన ఇంజిన్ ఇంటీరియర్స్ చూపిస్తాను చూడండి. సో వెహికల్ సంబంధించిన ఇంజిన్ ఇంటీరియర్స్ చూపిస్తాను. సో వెహికల్కి సంబంధించిన ఇంజిన్ ఇంటీరియర్స్లో మీరు ఇక్కడ చూసుకుంటే బానెట్ అనేది ఒరిజినల్ కండిషన్లో ఉందన్నమాట. అండ్ వెహికల్కి సంబంధించిన ఆప్రాన్స్ కూడా మీరు చూసుకోండి. సో వర్కింగ్ కండిషన్లో, వర్కింగ్ అంటున్నాను సారీ, క్వాలిటీ కండిషన్లో ఉంది. అండ్ ఎలాంటి యాక్సిడెంటల్ కానీ ఒరిజినల్ కండిషన్లో ఉందన్నమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ యాడ్ బ్లో వస్తుంది నార్మల్గా లేటెస్ట్ మోడల్లో, కానీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు యాడ్ బ్లో లేదు. అండ్ వెహికల్ సంబంధించిన ఇంజిన్ పొజిషనింగ్ కానీ, సో ఫ్రంట్ షో ప్యానల్ కానీ అంతా కూడా ఒరిజినల్ కండిషన్లో ఉందన్నమాట. సో ఈ ఫ్రంట్ పొజిషన్ నుంచి ఎలాంటి యాక్సిడెంటల్ హిస్టరీ మాత్రం లేదు. అండ్ వెహికల్ సంబంధించిన ఇంటీరియర్స్ మీకు చూపిస్తాను చూడండి. సో వెహికల్ సంబంధించిన సైడ్ వేస్లో కూడా మీరు చూసుకుంటే ఇక్కడ క్రోమ్ ఫినిష్ అనేది ఎక్స్ట్రా యాక్సెసరీస్ వేయించారు. వి వర్షన్ కాబట్టి క్రోమ్ ఫినిష్ రాదు. అండ్ ఇండికేటర్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ డోర్ హ్యాండిల్ మాత్రం క్రోమ్ ఫినిష్ ఉంది. సో కీలెస్ ఎంట్రీ కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఫుట్ స్టెప్స్ కూడా వీళ్ళు వేయించారు. అండ్ మీకు ఇంటీరియర్స్లో వైపు వస్తే సో మనకి డోర్స్ కూడా చూడండి ఒరిజినల్ డోర్స్ ఉన్నాయన్నమాట. సో వర్కింగ్ కండిషన్, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వర్కింగ్ కండిషన్ ఉంది. అండ్ ఓవర్ వేమ్స్ కూడా మీకు చూపిస్తాను. సో ఓవర్ వేమ్ కూడా వర్కింగ్ కండిషన్ ఉంది. అండ్ మిరర్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో వెహికల్ సంబంధించిన డ్రైవర్ సైడ్ సీట్ మాత్రం సీట్ కవర్స్ వేయలేదు, ఇక్కడ కొంచెం డ్యామేజ్ కూడా ఉంది. అండ్ దాంతోపాటు మీకు డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ డోర్ ఓపెనింగ్ అండ్ ఫ్యూయల్ ఓపెనింగ్. అండ్ దాంతోపాటు ఇక్కడ మీకు పుష్ స్టార్ట్ బటన్ కూడా అవైలబుల్ ఉంది. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మీకు బాటిల్ హోల్డరు. అండ్ దాంతోపాటు మీకు స్టీరింగ్ వీల్ వైజ్ చూసుకుంటే మీకు వుడ్ ఫినిష్తో పాటు జెడ్ వర్షన్ లాగా ఇక్కడ మనకి స్టీరింగ్ లెదర్ స్ట్రిప్ ఉందన్నమాట. స్టీరింగ్ మోటార్ కంట్రోల్స్ అనేవి అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అండ్ క్రూజ్ కంట్రోల్ ఇక్కడ అవైలబుల్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ వైపర్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ మీకు లైట్ కంట్రోల్స్. అండ్ దీనికి సంబంధించిన క్లస్టర్ వైజ్ కూడా చూసుకుంటే సో వెహికల్ సంబంధించిన క్లస్టర్లో ఎలాంటి మాన్ ఫంక్షనింగ్ లేదు, స్టార్ట్ చేసి చూసాను కదా. అండ్ వెహికల్ సంబంధించిన కిలోమీటర్స్ హైలైట్ అనమాట. సో వెహికల్ సంబంధించిన కిలోమీటర్స్ వైజ్ చూసుకుంటే ఇది ఓన్లీ 63,000 kilometers మాత్రమే తిరిగింది. అది కూడా పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ అండ్ షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్. అండ్ ఏసీ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ కండిషన్ ఉంది. అండ్ డాష్ బోర్డ్ కూడా చూడండి. సో డ్యూల్ టోన్ డాష్ బోర్డ్ ఉంది. మొత్తం దీంట్లో 3 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అనమాట. సో డ్రైవర్ సైడ్ కో ప్యాసింజర్ అండ్ నీస్లో ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. అండ్ చిల్లర్ గ్లో బాక్స్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. అండ్ దాంతో పాటు ఇక్కడ మనకి ఇంకో గ్లో బాక్స్. సెంట్రల్ కన్సోల్లో మనకు మ్యూజిక్ సిస్టమ్ కంప్లీట్ ఫీచర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏసీ కంట్రోల్స్ కూడా వర్కింగ్ కండిషన్, కంప్రెషర్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ ఎయిర్ బ్యాగ్స్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకోండి. సో ఇక్కడ మీకు ఈకో మోడ్ అండ్ పవర్ మోడ్ 2 మోడ్స్ అవైలబుల్ అనమాట. అండ్ వెహికల్ సంబంధించిన కీ కూడా చూడండి, డ్యూయల్ కీస్ ఉన్నాయి అనమాట. అండ్ వెహికల్ వచ్చేసి 5 speed మాన్యువల్ గేర్ బాక్స్ అనమాట ఇది.
వన్ రివర్స్, వెహికల్ సంబంధించిన రివర్స్ కెమెరా కూడా వర్కింగ్ కండిషన్ లో ఉంది ఇక్కడ చూసుకోండి. అండ్ ఇక్కడ ఒక మనకి సెల్ ఫోన్ హోల్డర్స్ అండ్ హ్యాండ్ బ్రేక్ కూడా వర్కింగ్ కండిషన్ ఉంది, ఆమ్రెస్ట్ కూడా. అండ్ వెహికల్ కి వచ్చే సీట్ కవర్స్ అయితే అవైలబుల్ లేదు. అండ్ వెహికల్ సంబంధించిన సన్ షేడ్స్ మాత్రం ఇక్కడ ఎలాంటి డ్యామేజెస్ లేవు. అండ్ లైట్స్ కండిషన్ కూడా వర్కింగ్ కండిషన్ లో ఉంది. అండ్ రీసెంట్ గా ఇది సర్వీస్ స్టిక్కర్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది అనమాట. సో అండ్ వెహికల్ సంబంధించిన స్టీరింగ్ వీల్ కూడా మీరు చూసుకోవచ్చు, టిల్టబుల్ అడ్జస్ట్మెంట్ స్టీరింగ్ తీసుకోవచ్చు. అండ్ వెహికల్ సంబంధించిన బ్యాక్ రో సీటింగ్ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో బ్యాక్ సైడ్ కూడా డోర్ ఒరిజినల్ ఉంది, ఫ్రంట్ డోర్ కూడా ఒరిజినల్ ఉంది అనమాట. సో వెహికల్కి వచ్చేసి ఏంటంటే మీకు ఇక్కడ పార్సల్ ట్రే చూసుకోండి. సో జెడ్ వర్షన్ లాగా పార్సల్ ట్రే కూడా అవైలబుల్ ఉంది. అండ్ దాంతోపాటు ఏసీ కంట్రోల్స్ కూడా. సో ఇక్కడ మీరు చూడండి, ఏసీ కంట్రోల్స్ కూడా వర్కింగ్ కండిషన్ లో ఉంది. ఏసీ కూడా కూల్గా వస్తుంది అనమాట. లైట్ కూడా వర్కింగ్ కండిషన్ లో ఉంది. సో ఇది కూడా లైట్ కండిషన్ వర్కింగ్ కండిషన్ లో ఉంది. అండ్ 8 సీటర్ కాబట్టి ఇక్కడ 3 మెంబర్స్ వచ్చి ఇక్కడ కూడా రైట్ సైడ్ అండ్ పవర్ విండోస్ కూడా వర్కింగ్ కండిషన్, డోర్ కూడా అండ్ చైల్డ్ లాక్ కూడా మీరు చూసుకోండి. సో దీనికి చైల్డ్ లాక్ కూడా ఇక్కడ పొజిషనింగ్ ఉంటుంది. అండ్ వెహికల్ సంబంధించిన గ్లాసెస్ కూడా చూడండి, దీనికి గ్రీన్ కలర్ ఫిలిం అనేది వేయించారు. 70% వరకు ఫిలిం కూడా ఉంది, మీరు ఎక్స్ట్రా వేయించుకోవాల్సిన అవసరం లేదు. గ్లాసెస్ కూడా ఫ్రంట్ పోర్షన్ నుంచి బ్యాక్ పోర్షన్ వరకు అన్ని ఒరిజినల్ ఉన్నాయి అనమాట. అండ్ బ్యాక్ సైడ్ లో మీరు చూసుకుంటే స్పాయిలర్ తో పాటు స్టాప్ ల్యాంప్ ఉంటుంది. అండ్ షార్క్ ఫిన్ యాంటీనా కూడా ఉంది చూడండి. అండ్ డీఫాగర్ ఉంది, రేర్ వైపర్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ రేర్ కెమెరా కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ సెన్సర్స్ కూడా అవైలబుల్ ఉంది. 2.4V ఇన్నోవా క్రిస్టా. సో టైల్ ల్యాంప్ వైజ్ చూసుకుంటే సో కంపెనీ టైల్ ల్యాంప్స్ ఉన్నాయి. సో రైట్ సైడ్ టైల్ ల్యాంప్ అనేది ఒరిజినల్ కండిషన్ ఉంది. లెఫ్ట్ సైడ్ టైల్ ల్యాంప్ మాత్రం ఇక్కడ డ్యామేజ్ ఉంది అనమాట. ఈ టైల్ ల్యాంప్ ఒకటి మీరు వేసుకోవాలి. అండ్ వెహికల్ క్రోమ్ ఫినిష్ కూడా ఒకటి ఉంది అనమాట. హ్యుండై ఇది మన టొయోటా లోగో. అండ్ అండర్ బాడీ కూడా మీకు చూపిస్తాను చూడండి, ఎక్కడ కూడా మీకు యాక్సిడెంటల్ లేదు. సో ఫ్లడ్డెడ్ కూడా ఎఫెక్టెడ్ లేదనమాట. వెహికల్ సంబంధించిన డిక్కీ డోర్ కూడా మీకు ఓపెన్ చేసి ఇస్తాను చూడండి. అండ్ వెహికల్ సంబంధించిన క్వార్టర్ ప్యానల్ కూడా చూడండి, డోర్ కూడా ఒరిజినల్ ఉందన్నమాట. అండ్ వెహికల్ సంబంధించిన క్వార్టర్ ప్యానల్ కూడా ఇక్కడ మీరు చూసుకోండి. సో అంతా రోబోటిక్ పంచెస్ ఉన్నాయన్నమాట. డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది, మీకు ఎక్కడ కూడా యాక్సిడెంటల్ హిస్టరీ లేదనమాట వెహికల్. అండ్ 8 సీటర్ వెహికల్ ఇది. అండ్ వెహికల్ సంబంధించిన సైడ్ వేస్ లో కూడా మీరు చూసుకుంటే రైట్ సైడ్ లో మీకు ఇక్కడ ఫ్యూల్ ఓపెనింగ్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన టాప్ పొజిషన్ చూడండి. సో ఎక్కడ కూడా మనకు యాక్సిడెంటల్ హిస్టరీ కానీ లేదనమాట. సో స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ సో ఎలాంటి మా యాక్సిడెంటల్ టాప్ పొజిషన్ లో లేదు. అండ్ వెహికల్ సంబంధించిన లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ గా ఉంది. అండ్ ఇక్కడ మనం ప్రతి వీడియోలో కూడా మనం చూపిస్తాం కదా రోబోటిక్ పంచెస్. సో ప్రతి వెహికల్ కూడా సో నీట్ గా ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు అన్ని కూడా నీట్ గా ఇన్స్పెక్ట్ చేశాను. ఎక్కడ కూడా ఏ గ్లాసెస్ కానీ డోర్స్ కానీ ప్యానల్స్ కానీ ఏవి కూడా యాక్సిడెంటల్ జరగలేదు. అండ్ వెహికల్ సంబంధించిన గ్లాసెస్ చూడండి. అండ్ వెహికల్ సంబంధించిన లెఫ్ట్ సైడ్ లో కూడా మీకు కీలెస్ ఎంట్రీ ఉంటుంది అనమాట. అండ్ దాంతోపాటు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫుట్ స్టెప్స్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఈ వెహికల్కి వచ్చేసి ఏంటంటే ఫుల్ మ్యాటిక్ కూడా అవైలబుల్ ఉంది అనమాట. అండ్ మ్యాట్స్ కూడా వేయించారు చూడండి. అండ్ స్క్రఫ్ ప్లేట్స్ కూడా ఉన్నాయి. అండ్ వెహికల్ బాటిల్ హోల్డర్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన ఇన్సూరెన్స్ వైజ్ చూసుకుంటే సో వెహికల్కి వచ్చేసి ఏంటంటే 2nd month 2026 వరకు, ఈ February 2026 వరకు అవైలబుల్ ఉంది అనమాట. సో వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఈ వెహికల్ వచ్చేసి ఏంటంటే తెలంగాణ వెహికల్, తెలంగాణ వాళ్ళకి మాత్రం పనిచేస్తుంది అనమాట. ఢిల్లీ వెహికల్ అయితే మాత్రం కాదు, నేను ఢిల్లీ కార్స్ కూడా అమ్మనమాట. సో ఏపీ వాళ్ళకి కూడా ఈ వెహికల్ కావాలంటే నాకు డైరెక్ట్ కాల్ చేయండి, దాని ప్రొసీజర్ చెప్తాను. అండ్ వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ వెహికల్ సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ చూసుకుంటే ఇది మన 19,75,000 నెగోషియబుల్ ప్రైస్ పెట్టారు అనమాట, చాలా తక్కువ ప్రైస్. అండ్ వితౌట్ యాడ్ బ్లూలో చాలా మంది అడిగారు. అండ్ సెల్ఫ్ డ్రైవ్లో ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు కూడా ఇది తీసుకోవచ్చు. అండ్ వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.